ఈ అబ్బా మాపటేలా కాబట్టి వాడు పోయి అన్నంతుడు కావచ్చు మా అన్నగాడు పొద్దుగాల పోంగి ఇట్లే ఉన్నాయి కార్లు మోటార్లు మళ్ళీ ఇప్పుడు కూడా ఇట్లే ఉన్నాయి తీసుకోవాలి లేరు ఇక్కడ ఇంట్లో అడ్డం ఈ కొంపను ఎప్పుడు ఖాళీ చేసేది ఎప్పుడు అవతల ఓడవుతుందో అరే పెద్దడా ఏడోకమ్మా ఏనుకో ఏడు వచ్చింది కదా పొద్దున వైపు ఇప్పుడు వచ్చినావు నీకోసం ఎదురు చూస్తుంటే మమ్మల్ని తిడుతుర్రాళ్ళు నీకంటే వెనక సీర వచ్చిన మీ అన్న వచ్చిండు కదా మరి నువ్వు ఇప్పటిదాకా ఏం చేసినావు నువ్వు పని చేసినావు అంటలేడు ఏదో కల దుకాణంలో కూర్చున్నావని అంటుండు మీ అన్న ఆయనకి ఎప్పుడు మన మీదే ఉంటది మరి అరే జర వాడిని కంట్రోల్ చేయరా వాడు బాగా మెచ్చి మారిపోతాడు ఏం కంట్రోల్ చేసుడు మా తమ్ముడు ఇక్కడ ఉన్నందుకు మా తమ్ముడి మీద ఏడుస్తారు మీ వాళ్ళు చూడు ఎట్లా బక్కగా అయినా ఏడిచి ఏడిచి ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల కాదు మళ్ళా కదా పంచాయతీ పొద్దుగాల కదా పంచాయతీ ఇప్పుడు కదా పంచాయతీ ఇట్లా 4-5 నెలలు అవుతుంది కదా ఈ పంచాయతీ నువ్వు మాటలు కంట్రోల్లో పెట్టు నేను అచ్చుడితోటే నా మొగని కంటే వెనకసిరి వేయండు ముందుగా వచ్చినంటే నువ్వు పొలం కాడికి వచ్చినావా నేను వేయినాక పని అంతా చేసినాక వచ్చినావు అది మర్చిపోయి మాట్లాడుతుంది అది ఆమెకేమే అరుస్తున్నాడు భయ్యుడు వాడి కదా మరి నీకెళ్ళ పని నీకు బాగా ఊరుకొస్తాను వాడు ఎందుకున్నాడు నేను చెప్పాను బాపు చెప్పు ఇది అంత కాదు ఏం లేదు నాకు ఆస్తికి సంబంధించి నాదేదో నాకు పెద్దకి మంచి పడాయి పంచిస్తారా ఎవరు భక్తులు ఇల్లు ఉండదు విన్నావమ్మా అరే ఆస్తి కోసమే నువ్వు అనుకుంటే నాకు ఆస్తి కూడా అవసరం లేదురా మా అత్తగారు పెట్టి 2-3 ఎకరాలు ఉంది అదే చేసుకొని బతా మొత్తం నువ్వే తీసుకోరా ఆస్తి కోసం ఇల్లు నువ్వు ఆపకరా ఏంది నీ అత్తగారు పెట్టిండ్రు ఎలా పెట్టిండ్రు అత్తగారు పెట్టినట్టు ఆస్తి దక్కున్నాయట కట్నం కిందకి ఇచ్చిరా మంచిగానే మాట్లాడుతాను నాకు మంచి మీకు అత్తరాని మీ అన్ని తీయని ఇంకోటి తీయకపోతే నాకెందుకు నా అయ్యా అవ్వ కన్నందుకు నాకు ఎచ్చలేదు నాకు పంచుకుంటే నా భర్త నా పొలం నేను దున్నుకుంటా మాది కూడా ఇస్తామంటాడు కదా ఈయన ఎందుకట్లా చేస్తున్నావు చెప్పానే చెప్తారా చెప్పవా దాని కొత్తావు ఏం చేద్దాం పెరుగుతా బాపు ఇదంతా కాదు ఇదంతా కాదు బావకి చెల్లెకి రమ్మను బావ చెల్లెత్తే ఎట్లా చెప్తా అట్లా చెయ్యి అల్లుడికి బిడ్డ అల్లుడి బిడ్డ వాళ్ళే మాట్లాడతారు నేను ఫోన్ చేస్తుంటే నేనే చెప్తుంటే బాబు నేనే బాబుకి ఫోన్ చేయి లేదా ఊళ్ళో అందరూ సార్ ఉంటుంది నాకు కూడా సార్ ఉంటుంది అంటే అయ్యా అయ్యా సర్పంచ్ సభ కూడా వెళ్తాం మా అయ్య పేరు మా నాన్న పేరు పెట్టుకున్నాను సర్పంచ్ కూడా కలిసి అన్ని చెప్పిండు నా గురించి నేను లంగనని చెప్పిండు సర్పంచ్ సర్పంచ్ నేను లంగా అని చెప్పుడు కాదు మా తమ్ముడు మంచోడు అని చెప్పిన నువ్వు బాగా చెప్తావు మంచోడని నాకు వరుస వద్దు నువ్వు నాకు అన్నావు కాదు నేను నీకు తమ్ముడిని కాదు దానికి కొడుకుని కాదు వారికి కూడా కొడుకుని అయ్యా కూడా కొడుకుని కాదు అప్ప కూడా కొడుకుని కాదు ఇట్లా తయారు కొడుక నువ్వు గిట్ల అయితే కళ్ళ కూడా అనుకోలే ఇట్లా చేస్తున్నావేంది బిడ్డ నీ కొడుకు చూడలే ఎప్పుడు కూడా ఎంతో చూసినావు నన్ను చూడలే నాకు కావాలి నిన్ను కొట్టనే కొడతాం ఇంకోసారి ముంగడు కొట్టే ఒక్క నిమిషం ఎవరు మాట్లాడలేదు నువ్వు కొను కోపం నా కోపం వస్తే పిచ్చగాడు నా కోపం వస్తే పిచ్చగాడు ఎవరు మాట్లాడదు మాట్లాడితే కొట్టినా కొడతాం మరి ఈ చెప్పుడు అబ్బగూడ చెప్తాను దీని ముందు చెప్పబోయే అల్లు మీరు బిడ్డలు మిచ్చాయి మీతో దాని కన్నా దాని అల్లుడు ఇంటి అల్లుడు కాకుండా కోడలు అల్లుడు కంటే సర్పంచ్ రమ్మంటా నేను ఫోన్ చేసి బిడ్డ లక్ష్మి ఓ లక్ష్మి ఓ లక్ష్మి
ఏందయ్యా కాలు కడుక్కొని ఇంట్లోకి రాక ఒకటే మొత్తుకుంటాను. లక్ష్మి బాగా తలకాయ వస్తుంది, చాయ్ చేసుకురాపో జల్ది. చాయ్ పెడితే కనుక కాలు రెక్కలన్నా కడిగిన వాళ్ళే. అయితమైన పానం పోతుందంటే కాలు రెక్కలు పడుతుంది, తెపోయే జల్ది. అబ్బా అయ్యో రామా, అసలు నాకు కూడా ఆగేటట్టు లేవు కదా. కూసో, ఏం నిలబడతావు? అయిందా మరి పొలం కాడ పని? పొలం కాడ నాటేసుడు అయింది, ఒడ్లు చెక్కుడు అయింది. అదేం కానీ మళ్ళీ ఏం కూరనే? టమాటా చిక్కుడుగా వండిన. నీ బొందమురుగా టమాటా చిక్కుడుగా వండుతావే? కట్టం చేసి వచ్చినప్పుడు కౌసండాలే. నువ్వు తెచ్చి పెడితే నేను వండనా? తెచ్చి పెడతా, పక్కకే ఉండే కాదే దుకాణం, చికెన్ సెంటర్. ఇక అక్కడి పోయి నేను పట్టుకొని వచ్చి నీకు గోలిచ్చి పెడతా. నువ్వు అంత కౌసు మీద పానం కొట్టుకుంటే నువ్వే తెచ్చి ఇచ్చి పోవాలి యాల పొద్దుగా. గాలి ఒల్లికైతే మంచిగానే ఉన్నది నీ దగ్గర. రేపు తెచ్చుకుంటూ తీయరాదు, తింటివి. రేపెందుకే? కట్టం చేసినప్పుడు కావాలి కానీ కట్టం చేయనప్పుడు ఎందుకే? మొత్తం నీసు ముచ్చని పోయినావు. నువ్వు ఇంత తినవు, ఏం తినవు, చూసుకుంటుంటావు ఇట్లా. ఎంతైనా నీ అంత పానం కొట్టుకోదు కౌసు మీద నాకు. అదగిలేదైతే నాకు ఇంత మిగులుతుందేమే. అంటే అది నువ్వే 3 పూటలు తింటావు, ఇంకా నాకేం మిగులుతుంది అని మూడ కొడుక నన్ను బదనం చెప్తావు. ఆగో మొగన్ని మునగాన్ని నన్నే మూడ కొడుకంటావే. మరి నువ్వు ఎట్లా బదనం చెప్తావు? జాగ్రత్త. ఏ ఆగే పోనొత్తండి నీ తొల్లి మామ చెప్తాండే నీ అయ్యా. అయ్యో ఏమైందో? మాట్లాడు. అడుగుతానే. హలో మామ, ఏం సంగతి? ఏంది ఇంట్లో లొల్లి అవుతుందా? నువ్వు పోతావేంది? ఎటు పోతావు? సిద్దిపేట పోతావు? అరే నేను రానా? వాళ్ళ ఈపులు దబిడి అవుతాయి. వచ్చిండే సైంటిస్టు రేపు వస్తుంది. ఏంది ఇవ్వాలనా? పొలం కాడ నాటేసుడు ఉంది, రేపు వస్తుంది. అంతసేపు వాళ్ళని ఏమనకు, సైలెంట్గా ఉండు. నేను వచ్చినాక వాళ్ళ కథ ఏందో వాళ్ళ కార్ఖాన ఏందో నేను వచ్చినాక చూస్తుంది. నా సంగతి తెలుసు కదా. సరే రేపు వస్తుంది, పొద్దున్న వస్తాం, ఇద్దరం వస్తాం, మళ్ళీ వచ్చి చూస్తుంది. సరే మామ, సరే అత్త చూస్తావు. ఏడవకాను ఏడుతుందా? ఏడవకాను రాదు, నేను లేనా? సరే అయితే వాళ్ళ సంగతి ఏంటో చూస్తా, అత్తది. సరే ఉంటా. ఇప్పుడు దొంగ ఏది ఉన్నా రేపు బాగా మాట్లాడదాం. రేపటిదాకా ఇంట్లో అవాలు వచ్చింది అనుకోండి, ఇక ఏం చేస్తాడో నాకే తెలియదు. అనుకోరా, మేము కూడా నువ్వు వచ్చిన అనుకుంటాం. పో ఎప్పుడో అనుకున్నారు మీరు సచ్చిందని, ఇప్పుడు అనుకునేదేముంది కొత్తగా? మరి ఏం చేద్దాం? అలా మీదకి లేస్తావా? నా తమ్ముడు ఎన్ని మాటలు అన్నారు, మీరు అట్లనే పోతారు. మా అన్నలు అన్నలే, మా వదినలే. ఏమైందో ఏం కాతో ఒక్క మాట అన్నా నాకు ఫోన్ ఇవ్వకపోతే మాట్లాడుతును. ఏందే మాట్లాడేది? ఫోన్ కట్ చేసిండే మీ బాబు. మీ అన్నలు ఉన్నారు కదా దున్నపోతులు ఇద్దరు, శంకర్ గాడు ఎర్రోడు, వాళ్ళిద్దరు కొట్టొస్తారట, సంపుతా అంటారట, ఇంట్లో ఉండకంటారటనే. ఎందుకు అట్లా మాట్లాడతారట మా అన్నలు? ఏమైందట అసలు? ఏమోనే, నాకేం తెలుసు. మీ బాబు ఏమంటాడు తెలుసా? వీళ్ళొర్రుడుకు వీళ్ళ బాధకు భరించలేక నేను సిద్దిపేట పోతా అంటాండే. వామ్మో, మా బాపే గంతగానం బాధపడి ఇంట్లోకి వెళ్ళిపోతా అంటాడా. ఒక ముచ్చట మా అమ్మతో మాట్లాడనీయలే నువ్వు. మాట్లాడు ఎందుకే? రేపు పోతాన్నాం కదా, వాళ్ళ తడాకేందో నేను చూస్తా కదా, వాళ్ళ తడాకేందో నేను చెప్తా కదా. సరే బుక్కడంతా బువ్వ తింటూరా. సరే దగ్గు ఒకటే దగ్గులెత్తాంది. ఒడ్లు చెక్కి వ్యవసాయం అంటే ఎంత కష్టమో ఇప్పుడు అనుభవిస్తాను. ఇగో ఎప్పుడు ఈ ఫోన్ మాట్లాడేనా? నాకేమన్నా చేపించేది ఉందా బంగారం గిట్లా? ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఉన్నాయన్నీ పెడితే మొన్ననే ఎలక్షన్లల్లా వాడు నా కొడుకున్నాడు చూడు అక్షయ్, వాడు ఉద్యోగం వస్తుంది, నీకెన్ని మొత్తం నువ్వు ఎంత కోరికలు ఉన్నాయి అన్ని బంగారాలు చేపిస్తానే. గిట్లానే ఉన్నాయన్ని తీసుకుపోయి ఆడ పెట్టినావు, గెలిచినాక చేపియాలి కానీ చేపించలేదు, ఏది లేదు. అరే నిధులని రావన్నా వద్దే నీకు? అవి రాగానే ఇంట్లో వండుకొని తిన్నది అనుకుంటున్నావు ఏంది నువ్వు?
నేను నా మొదటి పిల్ల మంచిది అనుకుని అది చచ్చిపోయిందని చెప్పి నిన్ను చేసుకుంటే నువ్వు పూర్తి చిన్నపిల్ల అయిపోయావు. మరి కారా నీకు తగ్గట్టు నేను తయారైతా గిట్లనే. అరే నా లెక్క అంటే సర్పంచ్ ఆ పిల్ల మంచిగా ఉండాలి. మరి కొని పట్టు చీరలు ఇవాళ పెడతా, ఆ చందన బ్రదర్స్కి ఆర్డర్ పెడతా, వస్తే తీసుకట్టుకో. సర్పంచ్ గారు నాకు కూడా జీతం ఇవ్వకపోతే 5-6 నెలల జీతం ఇయ్యక నా బిల్లు అన్నీ వచ్చేటివి ఉన్నాయి. ఆ బిల్లు అన్నీ రాగానే నీది ఒక్క రూపాయి ఉంచకుండా ఇస్తామ్మా. నువ్వు ఎన్ని రోజుల నుంచి నా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నావు. నీలాంటి ఆడబిడ్డ పని కూలి ఇవ్వడానికి నేను వెనక ముందు చేస్తానమ్మా. లేదులే అమ్మా, 2-3 రోజుల పాటు నీకు వేస్తాపో డబ్బులు. ఒక నెల ఇస్తాపో మొదలైతే. నా బిల్లు అన్నీ నచ్చినాక నీకు మొత్తం ఇచ్చేస్తా. ఇత్తడు పో, నేను అడిగిస్తా, నేను ఊకుంటానా? కానీ పని మాత్రం పని చేయకు, పొద్దుగలేనే రా రేపు. ఊకే నాతో పెట్టుకున్నట్టు ఆ అమ్మాయితో ఎందుకు పెట్టుకుంటావు? ఇన్ని రోజులు సహాయం చేస్తున్నది ఆమె మనకు. పని మనిషి అని పని మనిషిలా చూడొద్దు, ఆమె మన ఇంటి మనిషిలా చూస్తేనే నీకు అన్ని చేసి పెడుతుంది. ఏం చెప్పావురా? ఇత్తడు పో అంటే 5-6 నెలలు నాకు జీతం ఇయ్యక పని చేసుకుంటా పోతున్నా, జీతం ఇయ్యద్దా నాకు? అరే ఆయన చూసి చెప్తున్నావా? నన్ను చూసే కదా వచ్చేది. ఇత్తది ఎటు పోవు. ఎరిక చెప్పుతానమ్మా, ఎరిక చెప్పుతాను, ఉన్నది ఉన్నట్టు చెప్పుతాను, జరగబోయేది చెప్పుతాను, జరిగేది చెప్పుతాను, కుర్రో కుర్రు. అదేందే బాబు, చిన్నమ్మ బాగా మాట్లాడుతుంది. నాకు నౌకరీ రాదా? నౌకరీ వచ్చినాక పైసలు పంపిస్తా, అదే పైసలతో బంగారం కొని. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. చూసినావే నా కొడుకు ఎంత బాధ్యత ఉందో చూడు. సోది చెప్పుతానమ్మా, సోది చెప్పుతాను, జరగబోయేది స్వప్న చెప్పుతాను, గామె వాళ్ళు చెప్పేటట్టు మరి దాన్ని చూపించుకుందాం ఒకసారి. విలువమ్మా, సోది చెప్పుతానమ్మా, సోది చెప్పుతాను, జరగబోయేది. ఓ అమ్మా ఇట్లా అమ్మా, సర్పంచ్ వాళ్ళు అవుతుంది ఏందో ఇట్లా. వస్తున్నమ్మా వస్తున్నా, కుర్రో కుర్రు రా. చూడమ్మా, జర మా ఇంట్లో ఏదేదో అవుతుంది, జర చూసి చెప్పమ్మా. నువ్వు చెప్తావట కదా. చెప్పుతా బిడ్డ, గంపకు దండం పెట్టుకో, మంచిగా మొక్కు, చెయ్యి బిడ్డ. నీ ముఖంలో తేజస్సు ఉన్నది బిడ్డ. నువ్వు జాగలు అమ్మినవు, భూమిలు అమ్మినవు, నీ పెన్ల మీద బంగారం అమ్మినవు, నీ ఫస్ట్ పెన్లం చచ్చిపోయింది, నువ్వు రెండో పెన్లాన్ని చేసుకున్నావు, నీకు భీమునసొంటి కొడుకున్నాడు, నువ్వు అన్ని అమ్ముకొని సర్పంచివైనావు బిడ్డ. ఎట్లుంటదమ్మా మరి? నువ్వు సమ్మక్క సారక్కను మరిసితివి, ఆ అమ్మవారికి మొక్కు, ముడుపు వెయ్యి, నీకు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. నీకు భార్య భర్తల కలహాలు ఏమి ఉండయి బిడ్డ. నీ కొడుకు చెప్పినట్టు వింటాడు, ప్రజలు నీ మాట వింటారు, నీకు పోయినదంతా మళ్ళీ తిరిగి వస్తుంది బిడ్డ. నువ్వు ఈ బిల్డింగ్ బదులు ఇంకో బిల్డింగ్ కడతావు బిడ్డ. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నువ్వు సమ్మక్క సారక్కని తెలిసి ఆ తల్లికి ముడిపోయి బిడ్డ, మళ్ళా జాతర వరకు నువ్వు వస్తానని మొక్కుకో బిడ్డ. మదిలో సమ్మక్క సారక్కని తలుసుకో బిడ్డ, నాకు కట్నం పెట్టు బిడ్డ. సరే బిడ్డ, నాకు సంతోషమైంది, నేను వెళ్ళొస్తా. సోది చెప్తానమ్మ, సోది చెప్పుతాను, జరిగేది చెప్పుతాను, జరగబోయేది చెప్పుతాను, జరిగింది జరిగినట్టు చెప్పుతాను. ఇప్పుడు ఏమైందో ఏమనుకుంటారో ఏం కథ అవుతుందో అసలు ఎందుకు లొల్లి పెట్టుకున్నారో ఏమో. ఏమో తెలియదు, పోయినాక తెలుస్తుంది. పాప తొందర ఓని బండి. వచ్చినా దిగు. అయ్యో, నేను అప్పటి నుండి చూస్తేనే లేను. నేను ఈ లుంగి మీద వచ్చినవేంటి పాయింట్ వేసుకొని రాక? ఓ సిప్పి సదానా, మీ అవ్వూరు కిలోమీటర్లు ఉన్నావే, 2 కిలోమీటర్లు ఉప్పు అంటే వచ్చినాం. పోందా, అందరు తెలుసు ఊళ్ళే, నాకు అందరు పరిచయమే. దా, ఇక్కడికి ఏం వేసుకొని రావాలో తెలియదు నీకు. ఎలక్షన్ అయిపోయాక గెలిస్తే కానీ ఈ వార్డుల సమస్యలను ఎట్లా చూడాలి? ఫోన్ వస్తున్నాడు, శంకర్ చేసినట్టున్నాడు. సర్పంచ్ సాబ్. శంకర్ కానీ నేను చెప్పలేదా, మా తమ్ముడు అంతా గొడవ చేస్తుండు. అయ్యో, మళ్ళీ రాత్రి వచ్చి పెద్ద గొడవ చేసిండు. మా అమ్ముని మా బాబు మా చెల్లెకుని బాబుకు ఫోన్ చేసిర్రు. వాళ్ళు ఇప్పుడు వచ్చిర్రు. చెల్లె బాగా వచ్చిర్రా? వచ్చిర్రు. ఇప్పుడు మీరు వస్తే ఏదో ఒకటి మాట్లాడదాం. నేను చెప్పిన ముచ్చట్నా? అందరు ఉన్నారా? ఓకే ఓకే, వస్తున్నా మరి. సరే, మీరు తొందర సర్పంచ్ సార్.
మంచిది ఇవన్నీ ఏం పంచాయతీలో ఏమో. ఓకే శంకర్. అత్తమ్మ ఏడవకమ్మా, ఏడవకు ఏడవకు. అసలు ఏమైంది బాపు? ఏం చెప్పండి బిడ్డ, వాళ్ళకి అన్నదమ్ములకు పడతలేదు, జాతరకు పడతలేదు, ఇద్దరు కలిసి మమ్మల్ని ఎట్లా పెడతారు ఇద్దరు. సరే సరే వాళ్ళ సంగతి చెప్తాం కానీ ఈ పెద్దోడేడి చిన్నోడేడి బాగుండు. అరే శంకరే, ఒరే శంకరే. బావా మీరు ఎప్పుడు వచ్చిరే? ఇప్పుడే వచ్చినావు. మంచిగా ఉన్నారా చెల్లె? మంచుకున్నాం అన్న. ఏమైందన్న? ఎందుకు లొల్లులు పెట్టుకుంటారు చెప్పు? అమ్మని బాపుని ఎందుకు ఈ వయసులో ఏడిపించుకుంటారు మీరు? మిమ్మల్ని ఇంత మంచిగా చూసుకుంటే ఇప్పుడు ఎందుకు లొల్లులు పెట్టుకుంటారు అన్న? అసలు ఏమైంది? నేనేం చెప్పాలి చెల్లె, మొత్తం మీ చిన్న చిన్న వదినే వదిలేనని చూస్తలేరు, నా అన్న అని చూస్తలేడు, బాపా అని చూస్తలేడు, ఏ ముఖం చూస్తలేడు. అట్లా కాదురా శంకరి, ఇంటికి పెద్ద అంటే ఎట్లా చూసుకోవాలి? అయ్య బాబు అయిన తర్వాత నువ్వే ఇంటికి పెద్ద. నాకు మరదలు కీకి ఎత్తాంది, లొల్లు పెడుతుంది అంటే అది కీక లెక్క ఒరినంత మాత్రాన నువ్వు బీపీ ఎందుకు వేసుకుంటున్నావురా? అది పట్టాలే. పెద్ద కొడుకు అంటే పెద్ద రాజు, ఇంటికే రాజు లెక్క. అబ్బాయి అయిన తర్వాత నువ్వే కదా ఇంటికి అవ్వవు నువ్వే, అయ్యవు నువ్వే, అన్నిటికీ నువ్వే భరించాలి. నువ్వు అట్లా కోపానికి వచ్చి ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నావురా? నేను కోపానికి అత్తలేను బావా. అట్టిదానికి పచ్చిదానికి లొల్లి పెట్టుడు మా మీదకి, అమ్మని తిట్టుడు, బాపుని తిట్టుడు, వదిలేని పెద్దాన్ని కూడా చూస్తలేడు. సరే అయితే కానీ శంకరే ఉన్నాడు, ఆడు ఉన్నాడు. ఇంత లోలే నత్తున్నా బయటకు. అరే చిన్నదినా ఇనత్తుందా? బయటకు రారా. ఏంది మంచిగా బాగున్నావు. ఏడాడేటు రేపు పిలువు. రేపు తీసుకురాపు. కొడతారా ఏంది? కొట్టుడు ఎందుకమ్మా? మీరే కొట్టిందట కదా అయ్యవను. ఎవరు కొట్టిరు? మీరే తిట్టినవట, బావి మీదకి కీకలేసినవట. నేను ఎట్లా మాట్లాడినా అట్లనే ఉంటది. చిన్నదానివి కదా, చిత్రంగా మాట్లాడాలి, కీకలేదు. సరే కానీ పిలువు అని పిలువు. లేపుకురాపో. చూసినావు బావా, 8:30 అవుతుంది, ప్రశాంతంగా వండి ఏమట. సరే రాని వింటున్నావు ఆ మాటలు? ఎందుకో అట్లా కారెడ్డం ఓరెడ్డంగా మాట్లాడతాను, మొహం అంతా ఎక్కడ ఇంటికి వచ్చిన ఆడనే ఉంది. మరి వచ్చినప్పుడు నా దగ్గర రావాలని తెలియదా? కూర్చుండో అమ్మని బాబు మందలు ఇచ్చిన అంతే. మంచిగా నువ్వు మంచిగా ఉన్నావా? చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. అవరే ఎర్రోడా, 3 పూటలు తింటాను, మూలకు అంటాను, సాయంత్రం అయితే కూడర తాగుతాను. నీ పని లేదు పాడలేదారా తిరుగుడు? అయ్యవ్వలు ఎన్ని సంపాదించారా? 10 ఎకరాలు సంపాదించారు. సర్పంచ్ సాబ్ వచ్చిండు, కుర్చీ తెప్ప మంజుల. అవునే బావా, బాగా మాట్లాడుతున్నాను తోక మాటలు. ఏంది 90 దాగి బయట ఉంటాను. సర్పంచ్ పని చేస్తున్నావురా? మీ అయ్యవ్వలు 10 ఎకరాలు సంపాదించారు, నువ్వేం సంపాదించినవరా? 5 ఎకరాలు పంచుకున్నారు. ఈయనకు అన్నమే పెడతలేరట, ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతారట. ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడితే సిద్ధిపేట పోయి మా బతుకుతామని ఫోన్ చేసిండు నాకు. బతుకోను ఎట్లా బతుకుతారా? 10 ఎకరాలు నాది నాకు వారేసినాక బతుకోను. నీ ఎక్కడ ఏం కట్టం చేసినావు నువ్వు? పంచులోను భూములు. అవు ఏమంటావు చూస్తానా? ఇప్పుడు నీకు భూములు పంచుకున్నాడు ఎందుకే? ఇంకెప్పుడు పంచుతారు? ఇప్పుడు అగో ఇంకా పిల్లలు లేరు, జల్లెలు లేరు, ఇప్పుడే భూములు పంచుకొని ఏర్పడి ఏం చేస్తారు, ఏం సాధిస్తారు? ఇప్పుడు అందరు కలిసి మంచిగా ఉండొచ్చు కదా వదినా? అందరం కలిసినట్టే ఉన్నది. కాదు లక్ష్మి, పంచుతామన్నాం, మా ఆయన ఆస్తి కూడా ఇస్తామని చెప్పినాం, అయినా కూడా ఆయన ఆగుతలేడు. సర్పంచ్ సార్, మా అయ్యను నేను భూమి మంచిగా అన్నా సరే, మా అక్కకు బావకు ఫోన్ చేసిండు, మా చెల్లెకు బావకు ఫోన్ చేసి వచ్చారు. ఇప్పుడు ఏదైనా మీరు తెలియదు చేయాలి, నా భూమి నాకు కావాలి. పళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. సరే నీ భూమి నీకు ఇస్తే ఆగమ్మా, నీ భూమి నీకు ఇస్తే ఇంట్లోకి వెళ్ళి పోవాలి, బతుకుతావా? ఇప్పుడే కట్టం చేయను నువ్వు, అప్పుడు ఎట్లా చేసి బతుకుతారా? అందరూ చెప్తున్నారా బావ, నువ్వు బాగా మాట్లాడతావు, కొండ మాట్లాడు. సరే ఏమంటావురా శంకరి? ఏమి లేదే బావా, నేను అప్పుడు కూడా అదే మాట, ఇప్పుడు కూడా అదే మాట. నాకు అయ్యవ సంపాదించిన భూమి అవసరం లేదు, నేను అయ్యవని ఆదుకుంటా, ఆడ ఆ భూమిని తీసుకుపోమ్మను.
ఏడబెట్టిన పేపర్లు నాకు భూమి అవసరమా నాకు తల్లిదండ్రులు అవసరం సర్పంచ్ సార్ ఇద్దరు కొడుకులగన్న ఇద్దరు సగం సగం ఇస్తా అన్న గాంధాలు పంచుకోకపోతే మొత్తం మీరు తీసుకుంటే మమ్మల్ని ఎవరు తాగా మాకు బతుకు తెలుగు ఇచ్చిపోలేదు మీరు మా అల్లుడు నువ్వు వచ్చి మాకు బతుకు మా ముసలకు ఆధారం ఎంత చూపించింది ఇగో చూడు సాబు మొత్తం అమ్మ పేరు మీద ఉన్నది మాకు అమ్మ పేరు మీద గుంట అవసరం లేదు మొత్తం భూమి మానే తీసుకోమను మా ఎవరిని దోలుకపోయి దాదుకుంటా ఈ ఇల్లు కూడా వాళ్ళే ఉండి మనం ఆస్తి కోసం గింత గొడవ నాకు గింత నరకమా తల్లిదండ్రుని కామాట్లా కొట్టచ్చుడా ఈ చట్ట ప్రకారం ఏంటంటే అమ్మ పేరు విన్నప్పుడు అమ్మ ఇష్టపడిస్తేనే అవుతుంది విన్నావా కానీ నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు ఏమో ఏమంటావా మరి నా కొడుకు ఎట్లా అంటే అట్లా ఇచ్చేయండి అవో ఏందమ్మా సర్పంచ్ సారు మీరు కొద్దిసేపు ఆగండి. ఒక మాట ఆగు నాన్న నువ్వు బాపు నువ్వు కొద్దిసేపు ఆగి ఒప్పుకోబట్టు ఇప్పుడు ఇద్దరు అన్నలు ఉన్నారు ఏదున్నా ఇద్దరికి సమానంగా ఇవ్వండి అంతేకాదు మా అమ్మను మా బాపుని ఇద్దరు చెరొక నెల సాదాలే ఏదున్నా ఏదైనా దవాఖాన ఖర్చో ఇంట్లో ఖర్చో వాళ్ళకి ఏళ్ళు వచ్చినా కాళ్ళు వచ్చినా కడుపు నొచ్చినా ఏ ఖర్చు అయినా ఏ అవసరమైనా ఇద్దరు ఖర్చులు సమానంగా భరించాలి ఇద్దరు అన్నలు అట్లా చెప్పండి ఇప్పుడు ఏర్పడతా పోతామంటాను వదిన మా అందరి ముందట మీరు ఎక్కడికన్నా పోయి చెల్లె నువ్వు అవన్నీ చదవకు చెల్లె నువ్వు అవన్నీ చదవకు చెల్లె నీ మీద కూడా కోపానికి వస్తాడు చెల్లె నువ్వు అవన్నీ చదవకు నాకు అమ్మ బాబు కావాలి నేను వాళ్ళని ఆడుకుంటా ఆయనకి భూమే కావాలి అని భూమే ఉంచుకొని భూమి నాకు అవసరం లేదు అట్లా కాదు శంకరి నేను చదువుకుంటాను అంటాను మీ భార్య ఏమంటుందో మీ భార్యని అడిగినాము ఒకసారి మా భార్య ఒప్పుకుంటుంది మీ ఇద్దరికి ఇష్టమేనా కాయిదాలు ఇచ్చుడు భూమి కాయిదాలు కాయిదాలు మీ బతుకులు చెడా ఇవో బతుకులా అవు అత్తమ్మ మామయ్య భూమి కాయిదాలు ఇచ్చుడు ఇష్టమేనా ఇష్టమేనా నీకు సుత్తి ఇష్టమేనా మామ నాకు ఇష్టమే బిడ్డ రేపు ఇంత అంత చేతి ఉన్నప్పుడే నా చేతి ఉంటారు ఎవరి వారికి ఇచ్చాక మమ్మల్ని ఎక్కడ పోమంటారు ఏ రోడ్డు వెళ్ళమంటారు మమ్మల్ని సర్పంచ్ గారు ఇచ్చేది పేపర్లు మా బాబుకు తెలియదు శంకరి బాబుకు ఇష్టం లేదట ఎర్రనా మీ బాబుకి ఇష్టం లేదట మీ కాయిదాలు మీరు తీసుకోండి బావా నెలకు సేర 5,000 ఇయ్యండి వాళ్ళు ఇచ్చే వాళ్ళు రూపాయి ఇవ్వకున్నా సరే బావా నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు నువ్వు సర్పంచ్ గారు మీరు ఇయ్యి బాధపడకూరి సరే సరే మీ మీద నమ్మకం ఉన్నది మీ మాటలతోటే మీ మీద నమ్మకం లేదు నాకు ఒక క్షణం ఆలోచించన్న అమ్మ నాన్న గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నానే ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తే మీ గురించి అమ్మా లక్ష్మి మీ అన్న వెనకటన్న కాదమ్మా ఆయన మారిపోయిండు ఆయన ఎందుకు మారిండో అర్థమైతలేదు ఆ పిల్లని కూడా అర్థమైతుందో అర్థమైతలేదు ఒకసారి మీ ఇల్లు చూడు మా ఇల్లు చూడు ఈ రేకులు ఇంట్లో ఉంచుతారు మమ్మల్ని ఎట్లా ఏం చదువుకోలేడనే కదా మమ్మల్ని ఇట్లా ఉంచిర్రు వాళ్ళ ఇంట్లో ఉన్నారు మేము ఇంట్లో ఉన్నాం మొత్తం ఊరుతుంది వృత్తి మాత్రం ఏమైతుంది సాడు సాడుకి ఎన్నో వేలు అడకబెట్టినట్టు అబ్బ దగ్గర నీకేం ఏర్పడుతుంది ఎక్కడికి వెళ్ళొస్తుంది అటు తిరుగుడు ఇటు తిరుగుడు ఎక్కడికి వెళ్ళొస్తుంది సాడు సాడుకు చిన్న కొడుకు కానీ సాడు సాడు ఇచ్చింది పైసలు అన్నగారికి ఇచ్చిందా మా అన్నగారికి ఇచ్చింది మా అన్నగారికి పొడుగు చేసింది అది నన్ను చేసిన శంకరాగో నేనేం పొడుగాయనరా నేను కష్టం చేసుకుని తీసుకొచ్చి అవ్వచేతలే పెట్టబడితే ఏమి ఇచ్చిరు మేము ఏం సంపాదించుకున్నాము మావా నువ్వు వచ్చినావు నా భూమి పత్రం నాకు వచ్చినాయి సర్పంచ్ సార్ సంతోషం ఇంట్లో ఎవరైనా తెలుసు చూపించుకొని వస్తా ఎందుకన్నా నువ్వు ఇంతగానో మారిపోయినావు అదే నాకు నువ్వు అన్న అనకు చెల్లెను అన్న అనకంటున్నావు కాగితాలు తీసుకొని పోతున్నావు ఏ పాటి కాగితాలు తీసుకొని పోతావు ఇంట్లోకి వెళ్ళలేదు బట్టలు పట్టుకుని బయటికి కట్టుబడి ఉంటా కట్టుబడి గుణాలు నచ్చగా తీస్తాను నేను నా గురించి శంకర్ గారు మేము చేస్తాం పో బావా మీరు గా పెద్ద మాట అనుకుర్రి మా తల్లిదండ్రులు నేను చదువుకుంటా మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎట్లా చూసినామో అట్లే మా తల్లిదండ్రులతో అట్లా చూస్తా నేను చదువుకుంటామనే కదా ఉన్నాసి కూడా వాళ్ళకి రాసి ఇచ్చేసినాం ఇగో ఇవి నాకు తెలిసిన వేరు కూడా చూపించుకుంటా ఏదో కొత్త పని చెప్తాను వాళ్ళు మీరు వాళ్ళతో ఏం ఈ పాపం గుర్తపోరా నువ్వు మళ్ళీ అయ్యా ఇంటికి తప్పరా
బాబుని ఇంట్లో తీసుకురావే కొడుకుని ఏ దేవుడు మారుతాడో ఏమో. సర్పంచ్ నువ్వన్నా చూసుకో. సరే సర్పంచ్ చూసిరు కదా మీరు, నాకు ఆస్తి అవసరమా? తల్లిదండ్రులు అవసరం, ఆస్తి వాడిని కావాలంటే వాడే తీసుకొని. ఇది మీ అమ్మ పేరు మీద ఉంది కాదు బావా, ఇది చెల్లది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. మీ అమ్మని చంపినాకనే చెల్లుతుంది ఇది. నీకు ఎందుకు ఇచ్చిర్రు అనుకుంటున్నావు? అట్టుగానే ఇచ్చిర్రు దీన్ని. నీకు ఇప్పుడు ఏం అవసరం ఉండదు, అది నీకు పనికే రాదు అది. మా అమ్మని చంపన్నా? మీ అమ్మని చంపితే మీ అమ్మ మీ పేరు మార్చినాక అప్పుడు నీకు కరెక్ట్ పని చేస్తుంది బావా. మనం పట్టుకుని పోవచ్చు. పోదాం, పట్టుకొని పోదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ మీ అమ్మని చంపు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. అబ్బో గట్లనాయే. అయితే ఇది మా అమ్మని చంపుతేనే ఈ పని చేస్తే, లేకుండా పని చేయి. అదే సరే, అక్కడ ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. నువ్వు మీ వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారు, నేను ఇంటికి పోతా. సరే పో. ఇలా పక్క ప్లాన్ చేసి మీ అమ్మని చంపి తీసుకొని రా. రాత్రి ఎట్లా చేసి చంపుతా పో. డార్లింగ్ డార్లింగ్ ఇదేమో చెల్లెది అంటుంది. ఎట్లా సంబరపడుతుందేమో, ఇద్దరం కలిసి పోదాం అనుకుంటే ఇంట్లోకి అంతగా నొల్లు పెట్టి పెళ్ళాన్ని నమ్మించి అందరితో నొల్లు పెట్టుకొని దీంతో పోదాం అనుకుంటే ఇదేమో చెల్లె అంటుంది. ఎట్లా ఇంటికి పోతా, ఏదో మెల్లగా మా బావను మా అన్నను వాళ్ళు బాధపడకుండా యాక్షన్ చేసి రాత్రి తాగినాక మా అమ్మని చంపేస్తా. అన్న తల్లిని చంపాలనుకున్నావా? ఏమనుకున్నావురా? ఆడి అంటే ఆది శక్తి చేసినవరా బిడ్డ. మనసు మంచిగా అనుకున్నారా? దానికోసం నీలో మార్పు వచ్చిందారా? కొడుక ఎంత పని చేస్తేరా, నీ మీద ఆ ఉంచుకున్నది మీ పూనిద్దారు అజ్జే పెట్టినారా, నువ్వు ఇట్లా మారిపోయినావు. నేను అప్పుడే అనుకుంటున్నా నా కొడుకు ఎట్లా అంటాడు కానీ, ఆ ఉంచుకున్న దాని కోసం ఆస్తుల కోసం నన్నే చంపాలనుకున్నవారా? వెల్కమ్ టు పక్కాపల్లి ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాగా గట్టిగా అంటే గట్టిగా.